నువ్వు ఊరికే సంధ్యావందనం చేస్తే ప్రయోజనం. సంధ్యావందనం ఎందుకు చేస్తున్నావు? తత్సవితృవరేణ్యం భర్గోదేవస్య ధీమై ధియో యోనః ప్రచోదయాత్. ఇవన్నీ ఇక్కడ వదిలిపారేయరా నాయన, అది అందుకోరా, దీన్ని వదిలేయరా అంటున్నాడు. దేన్ని వదలాలి నేను? దేన్ని వదలాలి? నీళ్ళు వదలడమా? నీళ్ళు వదిలితే ప్రయోజనం లేదు. మనం నీళ్ళు వదులుతున్నాం కదా. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, ఏమి అన్నీ నోటితో ఒట్టి మాటలు చెబుతున్నాం, ఏమీ లేదు. దేనికి ప్రాముఖ్యం ఇచ్చామంటే నేను మడిగట్టుకున్నానా లేదా కదా. పిచ్చివాడా ఏంటిరా, అసలు సంగతి తెలుసుకోకుండా జీవితం అంతా అయిపోతున్నది, వేస్ట్ చేస్తున్నావు. నీకు అదృష్టం కొద్దీ రామనాథం గారు దొరికారు, హాయిగా అనుభవించు. అట్టాటి గురువు ఎవరికి దొరకండి ఆయన. ఇట్లా చెప్పే గురువు ఎవరికి దొరకడు. అటువంటి మహానుభావుడు దొరికితే మన దగ్గర ఉన్నది మెటీరియల్ నీ దగ్గరే ఉంది, నువ్వు ఆలోచించి. ఉండేది పరమాత్మ, నేను ఒక్కడనే ఉన్నా, ఏకమేవా నా ద్వితీయం, రెండోది లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ ప్రకృతి? నాలోపటి నుంచే వచ్చింది. నాలో నాకు అవసరమైతే బయటకు వస్తుంది, లేకపోతే మాయావీవ విజృంభయం. మాయావి ఎలాగైతే, మాయావి అంటే గారడీవాడు, వాళ్ళ లోపల పెట్టుకుని ఆ గారడీ విద్యని వాళ్ళ లోపల పెట్టుకుని అవసరం వస్తే బయటికి పెడతాడు, లేకపోతే లోపలికి పెట్టుకుంటాడు. నేను కూడా అలాగే అవసరం వస్తే బయటికి పెడుతున్నాను. ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి కొనొచ్చు, ఉభయము తానై, రెండు నేనే. భాగవతం చదివితే నీకు మోక్షం ఎందుకు రాదు? భాగవతం ఇది. ఒక పరి జగములు వెలినిడి. గాయకుడు వాడు యేసుదాసు ఉన్నాడు అనుకో, ఎప్పుడు పాట పాడుతూ కూర్చుంటాడా? ఒకప్పుడు పాట పాడతాడు, కానీ ఆ పాట మళ్ళీ వాళ్ళ లోపలే ఉంది. ఒక పరి లోపలికి కొనొచ్చు, ఉభయము తానే. నా అవసరమైతే నా శక్తిని బయట పెడతాను, నా శక్తి అంతా కూడా అనేకమైపోయి విజృంభిస్తుంది. కాబట్టి నీకు అనేకంగా కనపడింది అనుకో, ఓ ఇది జ్ఞేయము, ఇది రథము. రథం ఎప్పుడూ నడవదు, గుర్రం నడుస్తుంది. గుర్రానికి నడిచే శక్తి, అంటే గుర్రానికి జ్ఞానం ఉంది, ప్రాణం ఉంది కదా, రథానికి ప్రాణం లేదు. నా దగ్గర ఒక గుర్రం, ఓ రథం, రెండు ఉన్నాయి కదా. ఒక కుంటివాడు, ఒక గుడ్డిది. పరమాత్మ ఎప్పుడూ కుంటివాడు. కూటస్థం అచలం ధ్రువం, గుర్తుపెట్టుకో. సత్తు చిత్తు ఆనందం అంటే వాడు కూటస్థుడు కదా, పురుషోత్తముడు. కూటస్థం చాపి మాం విద్ధి, కాదు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత కదా. కూటస్థం అచలం ధ్రువం అన్నదిగా. సన్నియమ్య ఇంద్రియ గ్రామ సమబుద్ధి అని నియమాలు నియమించు. నీ ఇంద్రియాలను బయటికి పోనీయవాక, అసలు వాటిని కళ్ళెమేసి పట్టి. మనస్సు కళ్ళెం నీ చేతిలో ఉంది, నీ గుర్రాలు నీ కళ్ళెము నీ దగ్గర ఉంటే ఎందుకు ఆ జీవుణ్ణి అనవసరంగా ప్రపంచం మీదకి పోనిస్తావు? వాడు లోపలికి లాగే కదా. ప్రపంచం మీదకి పోతున్నది 5 గుర్రాలు పెట్టుకుని కదా. ఆ 5 మామూలుగా అయితే 2 గుర్రాలు, అసలు ఒక గుర్రం అయితే కరెక్ట్గా పోతుంది, 2 అయితే ఆ తాడు వేస్తారు కదా దానికి, ఆ వేసేది వీడు గట్టిగా పట్టుకుంటాడు. ఇటు 3 ఇటు 2 ఏదో వేసి అట్లాగా పట్టుకుంటాడు. 2 ఎద్దులు ఎట్లా నడిపోయి. ఇవి 5, ఇవే 5 అంటే వాడికి 7. ఎవడికి? సూర్యుడికి 7 గుర్రాలు వాడివి. సప్తాశ్వరథం ఆరూఢం కదా, వాడికి 7 గుర్రాలట. 7 గుర్రాలు కావవి, 7 రంగులు. 7 రంగులు, 7 రంగులు ఒక పట్టకం మీద పడితే 7 రంగులు, అది ప్రిసం, అది ఒకటే వస్తే ఒక రే, దాంట్లో 7 రంగులు లేవు. ఆ 7 రంగులు ఇల్యూషన్, యథార్థంగా ఒకరేనే ఉంది. చిన్నప్పుడు మనకి 3rd గ్రేడ్లోనో 4th గ్రేడ్లోనో సైన్స్ టీచర్ చెప్పేది పాఠం ఏమిటి అంటే,
కాంతి ఎప్పుడు డైరెక్ట్ వేలోనే పోతుంది, రుజుమార్గంలో వెళుతుంది. తెలుగు మీడియం కదా మేము. కాంతి రుజుమార్గంలో వెళుతుంది, ఒకే మార్గంలో వెళ్ళాలి. 3 అట్టలు పెట్టి, అట్టలకి కన్నం పెట్టి టీచర్ నేర్పించేది. అంటే ఆ ఏజ్లో అంతే తెలుసు మనకి. కాంతి ఒక మార్గంలోనే వెళుతుంది. మధ్యలో అట్టను పైకి లేపామనుకో అది వెళ్ళలేదు. అదే కాంతి ఎప్పుడు స్ట్రైట్ లైన్లోనే వెళుతుంది కదా. స్ట్రైట్ లైన్లో వెళ్ళే వాళ్ళకి ఆద్యంతాలు ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఎప్పుడు లైను ఒక సరళరేఖ గీచామంటే దానికి బిగినింగ్ ఉంది, దానికి ఎండింగ్ ఉంటుంది. సరళరేఖకి ఎప్పుడూ కూడా మొదలు ఉంటుంది, చివరి ఉంటుంది. మొదలు చివర దేనికి ఉంటుందో మధ్య దానికి ఉంటుంది. మొదలు ఇంత పెంచుకుంటూ పోతే ఎంతైనా పెంచవచ్చు. ఇది పెంచుకుంటూ పోతే యచ్చభూత యద్భవ్యం. యచ్చభూత ఇది భూతంలోకి వెళ్ళిపోతుంది, ఇది భవిష్యత్తులోకి పోతుంది. ఇది భూతంలోకి పోగలదు, ఎందుకంటే స్ట్రైట్ లైన్ అంటున్నావు. పరమాత్మ స్ట్రైట్ లైన్ కాదు, పరమాత్మ సర్కిల్. దానికి ఆద్యంతాలు లేవు, దానికి మొదలు చివర లేదు. ఇప్పుడు నీ జీవితాన్ని సర్కిల్ అనుకుంటావా, స్ట్రైట్ లైన్ అనుకుంటావా? నువ్వే లెక్కేసుకో. నువ్వు స్ట్రైట్ లైన్ అనుకుంటున్నావు. ఎందుకు అంటే నేను ప్రీవియస్ బర్త్, నాకు రాబోయే బర్త్ నువ్వు అంటున్నావా లేదా? నేను పుణ్యం చేశాను, నేను పాపం చేశాను, అది నా కర్మ, ఇది నేను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను కాబట్టి అది నాకు మంచిది వస్తుంది అంటే నువ్వు స్ట్రైట్ లైన్ చేస్తున్నావు. పరమాత్మ నీకేం చెప్పాడు? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. రే నువ్వు పూర్ణుడివిరా. పూర్ణం మీన్స్ పూర్ణాలు వండుకొని తింటే అయిపోయిందా? పూర్ణం వండడానికి కూడా అర్థం ఏంటంటే బాలాజీ, లోపల స్వీట్ ఉంది, పైన కనబడుతున్నది ఈ చెక్కు. తీసిపారు, హిందూ అయిపో కదా. మన పెద్దలు ప్రతి దాంట్లో అది పెట్టి మన్ని తెలుసుకోమన్నారు. ఎన్ని క్లూలు ఇచ్చారో చూడు. ఏమన్నా తెలుస్తున్నదే మనకి? అంత వేస్ట్ అయిపోయింది లైఫ్. నాకైతే వేస్ట్ కాలేమా, చాలా కష్టపడి తెలుసుకున్నా. మిగిలినవన్నీ నాకు అసలు అనవసరం. ఎవడైనా వింటానంటే ఇది చెప్పడమే నాకు కావాలి. వినకపోతే వాడి కర్మ. చెప్పడమే నా ధర్మము, వినకపోతే నీ కర్మం. ఇప్పుడు ఆలోచించు. నువ్వు సర్కిల్వి కారా నాయన, నువ్వు స్ట్రైట్ లైన్వి కాదు. నీవు పూర్వజన్మ ఉందని, ఉత్తర జన్మ ఉందని, పుణ్యం చేస్తే నేను స్వర్గానికి వెళతానని, పాపం చేస్తే నరకానికి వెళతానని నువ్వే భావిస్తున్నావు. యద్భావం తద్భవతి. నువ్వు భావిస్తున్నావు, అలాగే అవుతుంది. ఒక్కసారి ఆలోచించరా. స్వర్గానికి పోవాలనుకుంటున్నావే, ఇక్కడికంటే అక్కడ ఏమి సుఖం ఉందని నువ్వు పోదాం అనుకుంటున్నావు? స్వర్గానికి పోతానంటున్నావు, పుణ్యకార్యాలు చేస్తున్నావు కదా, యజ్ఞయాగాదులు చేస్తున్నావు, ఇంకేదో నీ చేతనైన పని ఏదో చేస్తున్నావు. ఇవి చేసి ఏం చేద్దామని? పుణ్యం కొట్టేద్దామని. పుణ్యం కొట్టేసి అక్కడికి పోతే నీకేమైనా పర్మనెంట్గా అక్కడ ఉంచుతారా? నీ పుణ్యం అయిపోగానే, నీ జేబులో డబ్బులు అయిపోగానే నేను బయటికి నెట్టేస్తారు. మా గురువుగారు మాకు చెప్పేవాడు, ఢిల్లీ వెళ్ళి 5 స్టార్ హోటల్లో దిగా అంటాను నేను. వాడు ఎంతో గౌరవంగా నన్ను చూస్తాడు. ఎందుకు అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ముందే కట్టించుకున్నాడు కదా, నా పుణ్యం ముందే డిపాజిట్ చేశాడు కదా, బాగా చూస్తాడు వాడు. ఒక రోజున నా డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ కర్నూలుకి వచ్చి డబ్బులు సంపాదించుకోవాలి కదా. కర్నూలులో నేను ఇప్పుడైతే ఆన్లైన్లు ఇవన్నీ ఉన్నాయి, అప్పట్లో లేవులే. ఒకడిని పిలిచి ఆ మేనేజర్ని, నాయన నా దగ్గర ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి, నేను రేపటి వరకు ఈ ఊళ్ళో ఉండాలి, ఇక్కడ ఉంటాను, నేను రేపటి లోపల అంటే నేను వెళ్ళే లోపల నా డబ్బులన్నీ కడతాను, నన్ను రేపటి వరకు ఉండని అని అడిగామనుకో, ఆ హోటల్ వాడు ఉండనిస్తాడా? నువ్వు డబ్బులు అయిపోయినాయి అని చెప్పావు వాడికి. మీ ఊరు నుంచి వస్తాయి అంటున్నావు, మీ ఊరు నుంచి వస్తాయో రావో, నా కొడుకు ఇక్కడ ఏదో నాకు తద్దినం పెడతాడు అప్పుడు నాకు వస్తుంది అని చెబుతున్నావు కదా, ఉండనియడు.
ఎవ్వడు ఉండనీయడు. స్వర్గానికి పోవాలని ఎందుకురా కోరుతున్నావు? అక్కడికి పోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, నిన్నుట అక్కడి నుంచి నెడతారట, అక్కడి నుంచి మెడబట్టి తోస్తారంటారే, అట్లా నెట్టేస్తాట వాడు. మర్యాదగానన్నా పంపించాడు. ఇంకా అటువంటిప్పుడు నీకు స్వర్గం ఎందుకు? ఇక్కడ ఉన్నదే కదా అక్కడ అనుభవించేది కూడా కదా. ఇక్కడ ఒక కొంపలో ఉన్నావు, గుడిసె కానీ ఇల్లు కానీ మేడ కానీ ఏదో ఒక ఇంట్లో ఉన్నావు కదా. ఏం సూర్యుడి ఎండకిను వానకి తడుస్తూ బయట లేవు కదా. అక్కడ కూడా ఇలాంటిదే కదా. మరి ఎందుకు ఆ స్వర్గం కోసం అంతా తాపత్రయపడుతున్నావు? ఈ కర్మలన్నీ ఎందుకు చేస్తున్నావు? స్వర్గానికి పోవాలని కదా. పైగా నువ్వు చేసే కర్మలో పుణ్యం ఏముందో పాపం ఏముందో నీకు తెలియదు, నాకు తెలియదు. నువ్వు చేసే పనిలో ఏమొస్తుందో నీకేం తెలుసు? అయితే అట్లా నేనేం పని చెయ్యొద్దా అండి? అది ఏం జరగాలో అది చెయ్యి. నువ్వు చెయ్యొద్దు చెయ్యాలి అని అక్కర్లే. సర్వధర్మాన్ మనసా సన్యస్య. ఇవన్నీ శరీరంతో ఏ పని అన్నది గురుగారు ఎలా చెప్పారంటే, రామకృష్ణ పరమహంస కూడా చెప్పారు ఈ మాట. నీకు కొత్తగా వంట చేసేటప్పుడు, అంటే కొత్తగా ఇప్పుడు పెళ్ళయి వచ్చావు, నేను చాలా రుచిగా చెయ్యాలి, నా భర్త ప్రేమగా తినాలి, ఇది తిని నన్ను చాలా మెచ్చుకోవాలి, అటువంటి ఆలోచనతో నువ్వు వంట చేస్తావు. నీకు రాదు, ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఏదో తగలేస్తావు, ఏదో చేస్తావు. అయినా నీ మీద ప్రేమ కొద్ది వాడు చచ్చినట్టు తింటాడు, వాడు ఇంకేం మాట్లాడు. నీకు ఇప్పుడు వంట చేయటం బాగా చేత అయింది. నేను 75 ఏళ్ళ దాన్ని ఇంకా వంట చేస్తున్నా రాబోదు, ఇంకెందుకు వేస్ట్. ఇప్పుడు నేను ఆలోచించుకుంటూ చేస్తానా? ఈ తిన్నవాళ్ళు ఎవరో నన్ను చాలా మెచ్చుకోవాలి అని చేస్తానా? అసలు ఏమి ఉండదు. ఇంత ఉప్పు తీసి దాంట్లో పడేసి ఇంత కారం తీసి దాంట్లో ఏదో చేతులు ఆటోమేటిక్గా చేస్తాయి, ఏం చెయ్యాలో అది చేస్తాయి. అది బాగుంటే తింటారు, బాగలేదనుకో ఏమో ఇవాళ బాగులేదు, లేదా మా అమ్మకి చేత కాలేదు, ఏదో పిచ్చిగా పడింది, వదిలేస్తారు అంతే. దాన్ని ఎవడు మెచ్చుకోడు, ఎవడు తిట్టాడు. అట్లా సంసారం చేయరా. కొత్తగా పెళ్ళయి వంట చేసేవాడు రామకృష్ణ పరమహంస చెప్పాడు, హేమా వాడు వంట వాడు చేశాడు, వీడు వంట చేశాడు, కానీ తేడా ఉంది చేసే పనిలో. అట్లా మనసా సర్వధర్మాన్ సన్యస్య. మనస్సుతో ఇవన్నీ సన్యాసం చేయరా నాయన. సన్యాసం పుచ్చుకోమంటే కాషాయ గుడ్డలు కట్టుకోమంటలే నిన్ను. మనసా సన్యస్య స్థిత్వా కూచో కదా. నవద్వారపురే. ఎక్కడ కూర్చోవాలి? ఇంట్లో కూర్చోమని చెప్పటల్లా. నవద్వారపురే. చస్తే పిడా వదులుతుంది, ఎందుకు చావాలి? చావద్దు. నవద్వారపురే దేహే స్థిత్వా కూర్చో. నైవ కుర్వన్ నా కారయ్య. నువ్వేం చేయవాకు, ఎవరితో చేయించవాకు. ఎవరితో చేయించవాకు అంటే వాడితో ఈ పని చేయరా అని చెప్తే వాడు ఇష్టమైతే చేస్తాడు. నాకు అన్ని పనులు చెబుతున్నది ఇదే అని వాడు తిట్టచ్చు కూడా నేను. అందుకని వాడికి చెప్పొద్దు, నువ్వు చెయ్యొద్దు. పొట్టకూటికి ఎంత కావాలో అంత సంపాదించుకో. ఎందుకంటే మనం ఇంకొకరిని వెళ్ళి అడుక్కుని మళ్ళీ నా అన్నం ఎట్లా అని ఇంకొకరిని అడిగే పరిస్థితి పెట్టుకోవాలి. అంతవరకు నువ్వు డ్యూటీ చెయ్యి. నువ్వు డబ్బులు సంపాదించుకో, దాచుకో. మిగిలింది దాచుకోకర్లే. నీ కొడుక్కి, నీ మనవడికి, నీ మునవడికి, వాడికి అందరికీ నువ్వు ఇయ్యక్కర్లే, నీకు అనవసరం. ఎందుకంటే నువ్వు వాళ్ళ కోసం కాదు, నీ కోసం నువ్వు బతికావు, నీ కోసం నువ్వు పుట్టావు. నిన్ను ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయే. ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన కదా. ఆలోచించుకో. బాగులే, సాధన ఎంత బాగుంది చూడు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవహమస్మి బ్రహ్మైవహమస్మి
బ్రహ్మైవ అహమస్మి గురుదేవ.